హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బంగాళదుంప మసాలా కర్రీ అండి. టేస్ట్ అయితే మనకి చికెన్‌ని మించి ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి కర్రీ టేస్ట్. ఈస్ట్ గోదావరి సైడు ఏదైనా చిన్ని చిన్ని ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ కర్రీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈ కర్రీ అనింది పులిహోరలోకి సూపర్ కాంబినేషన్ అండి. అలానే పులావ్, బిర్యానీలో కూడా చాలా చాలా బావుంటుంది. రసం, సాంబార్, చపాతీలకు కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంటికి అనుకోకుండా గెస్ట్‌లు వచ్చినప్పుడు తక్కువ టైంలో స్పెషల్‌గా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ కర్రీ అనింది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కుక్కర్‌లో వేసుకొని అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్‌లోకి మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటే తీసుకున్నానండి. అలానే 1 స్పూన్ వరకు ధనియాలు, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 ఇలాచీ, 4-5 వరకు లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్నవి 4 అయితే సరిపోతుంది. అలానే ఒక హాఫ్ వెల్లుల్లి వరకు యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, ఒక ఇలాచీ, చిన్ని దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కల్లోకి లైట్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మసాలా మనకి ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంతే బాగుంటుందండి. ఇలా మసాలాలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికతో. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు ఇక్కడ 2 వరకు తీసుకున్న. అలానే టమోటా ముక్కల మీద లైట్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకుని ఓన్లీ టమోటాలనే కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల టమోటా ముక్క అనేది త్వరగా స్మూత్ అయిపోతుందండి. టమోటా ముక్కలు వేసి మొత్తం కలిపేసారనుకోండి ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. టమాటా మగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా మధ్యలో వేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది మనకి టమోటా అనింది. 3 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. చూసారు కదా టమోటా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి టమోటా అనేది ఎంత స్మూత్ అయిపోయిందో ఇలా కలుపుతా ఉన్నప్పుడు టమోటాలు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత కర్రీని మొత్తం కలుపుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం, తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో దించే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.